బాడీ చూసి వీడు ఉప్పు కారాలు నేను ఒట్టిగడ్డి తింటాడని మాత్రం అనుకోకండి. సో దిస్ ఈజ్ వాట్ ఐ ఈట్ ఇన్ మై లంచ్. సో ఇది నా టిపికల్ లంచ్. సో లంచ్లో ఎప్పుడూ కూడా నాకు చికెన్ అనేది కామన్, బట్ ఆ పక్కన కర్రీ అనేది మారుతుంటుంది. ఈ పిక్లో పాలకూరతో చేసిన రోటి పచ్చడి టైప్ కర్రీ. దిస్ ఈజ్ లైక్ అనదర్ డే. లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది ఎండ్రీలు తెలగపిండితో చేసిన కర్రీ, అండ్ ఎదురుగా ఉన్నది చికెన్ అండ్ రైస్. ఇంకో రోజు చారన్నం, పక్కన నంచుకోవడానికి చికెన్, గుమ్మడి వడియాలు అండ్ చల్లమిరపకాయ వడియాలు. డైలీ నేను 250 గ్రామ్స్ చికెను, ఆ 250 గ్రామ్స్ చికెను లంచ్లో కొంత, డిన్నర్లో కొంత అండ్ ఈవినింగ్ కొంత, అలా కొంచెం కొంచెం తింటా అనమాట. సో చికెన్ ఒక్కటే కామన్ బ్రో, కర్రీస్ మాత్రం నాకు నచ్చినవి డైలీ రకరకాలు వండించుకొని తింటూ ఉంటా. లంచ్లో నేను గ్యారంటీగా కర్డ్ రైస్ తింటాను, ఎందుకంటే అంతంత కారం కూడా తిన్న తర్వాత సిస్టమ్ తగలడిపోతుంది కర్డ్ రైస్ లేకపోతే. అండ్ నాకు చాలా ఇష్టం కూడా. 6 ప్యాక్ చేయాలన్నా, వెయిట్ లాస్ అవ్వాలన్నా ఈ డైట్ మీకు అస్సలు సెట్ అవ్వదు. జిమ్కి వెళ్ళేవాడు ఎవడో కూడా అంతంత కుంభాలు రైస్ తిండు. ఒక డీసెంట్ ఫిజిక్తో రోజుకి ఒక 1 అవర్ మాత్రమే వర్కౌట్ చేస్తూ, నాకు నచ్చినవి తింటూ, వే ప్రోటీన్ అండ్ క్రియేటిన్ లేకుండా నా డైట్లో ప్రోటీన్ అనేది ఎలా తీసుకుంటున్నాను అని ట్రాన్స్పరెంట్గా చూపించడమే ఈ వీడియో ఉద్దేశం. అంతేగాని మీరు ఈ డైట్లో మీ బాడీ టైప్ తెలుసుకోకుండా ఫాలో అవుతే మొత్తం పోతారు. ప్రజెంట్ నాకున్న యాక్టివ్ లైఫ్ స్టైల్ అండ్ ఏజ్ అలౌ చేస్తున్నాయి కాబట్టి ఎలా తింటున్నా సాగుతుంది. బాడీ షెడ్కి వెళ్ళిపోవడానికి, లేకపోతే ఒకటి జీవితం సంగనాగిపోవడానికి మెయిన్ రీజన్ షుగర్ స్పైక్స్ ఇన్ బాడీ. సో వాటి గురించి తెలుసుకోవాలనుకుంటే కనుక షుగర్ అని టైప్ చేయండి. దాని గురించి నెక్స్ట్ ఒక వీడియో ట్రై చేస్తా. అండ్ నేను తిన్న లంచ్లో ఫైబర్ అనే ఒక బ్యూటిఫుల్ కాంపోనెంట్ అసలు లేదు. అదేంటో కూడా నెక్స్ట్ వీడియోస్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అంటిల్ నెక్స్ట్ టైం, బై.